ప్రైజ్లో రండి. బాగున్నారా? ఇలా దేవుని అర్థం చూసుకున్నామా? రండి, చిన్న విషయం పాడుకుందామండి. గోవలే నీ నెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేను దిగి హర్షించనా, ఈ కోరిక నాలో తీరునా, రాకడలో నీ తీరును. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి హరునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా హరునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా. ఇది నా దేవుని అర్థం మనం చూసుకున్నామండి. యెషయా 43వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చూసుకుందాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు నాకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తువి అంటున్నాడు దేవుడు. ఇది మనతో పేరు పెట్టి ఆయన పిలిచి ఉన్నాడు. భయపడకము, నీవు నా సొత్తువి. ఇది నా వాగ్దానం అండి. వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తువి. ఇది నా వాగ్దానం. ఈ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభు యేసయ్యా. ఇటు మాటలు వింటున్న బిడ్డల్ని, చూస్తున్న బిడ్డల్ని దర్శించి మా అందరిని కూడా నీ రాకడకు సిద్ధపరిచి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.